నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి మేడ్చల్ మల్కాజ్గిరి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బావురా? బాగున్నా. బావురా? సూపర్ అన్న. బావురా? బాగున్నా. బావురా? బాగున్నా. బాగున్నా అంటే ఎట్లా బావురు? అన్ని రకాలు బాగున్నా. అన్ని రకాలంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా, రాజకీయంగా అన్నీ ఉన్నా. అన్నీ ఉన్నాయన్న. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఆర్థికంగా కూడా ఉన్నారా? ఉన్నాయన్న. ఎన్ని కోట్లు ఉంటాయి మీ దగ్గర? నా తండ్రి సంపాదించింది 100 కోట్లు ఉంటాను. 100 కోట్లు. 100 కోట్లకు ఉన్నారు మీరు. నేను సంపాదించింది లేదు, మా తండ్రి సంపాదించిందే. మీ తల్లిదండ్రులు సంపాదించింది అంతే. అంతే. మీరు ఏమైనా ఖర్చు పెట్టిరా దాంట్లో? నా ఇంటికి ఎవరైనా అయ్యాని వస్తే మాత్రం ఖచ్చితంగా కాకపోతుంటే ఆదుకుంటాను. ఇప్పటికీ ఆదుకుంటా. కులాలు, మతాలు, ఏదే పార్టీ కూడా చూడను. ఇప్పటికీ ఆదుకుంటా. ఎవరు ఈ దర్గా దయాకర్ రెడ్డి? ఈ దర్గా దయాకర్ రెడ్డి ఈ పిర్జాదగూడకు మా తండ్రులు సర్పంచ్ చేసారు. మా నాన్న సర్పంచ్ ఎంపీడీ చేసిండు. నేను ఉప సర్పంచ్ చేసిన, వార్డు మెంబర్ చేసిన. సుమారు ఈ చరిత్ర పిర్జాదగూడ గ్రామ పంచాయతీ చరిత్రలో సుమారు 23 ఏళ్ళు మేము ఇక్కడ సర్పంచ్గా, ఎంపీడీగా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్గా మేమే చేసినాం. అంటే దర్గా దయాకర్ రెడ్డి అనేది ఒక బ్రాండ్ లెక్క మీరు కొనసాగిస్తూ ఉన్నారు కదా, అది బ్రాండా లేకపోతే మీకు మీరు క్రియేట్ చేసుకుందా? సేవాభావం. సేవాభావం. సేవనే చేస్తారా? సేవనే చేస్తారు. ఎస్, సేవనే చేస్తారు కదా. 100%. క్లియర్ అన్న. నేను చాలా అంశాల గురించే ఈ ఇంటర్వ్యూ అన్న. మేము క్రాంతి దగ్గరకు వస్తున్నప్పుడు అన్నీ తెలుసుకొని వచ్చినామన్న. ఖచ్చితంగా కౌంటర్ ఉంటుందని తెలుసు. ఆ కౌంటర్కి సమాధానం చెప్పడానికి వచ్చిందన్న. దర్గా దయాకర్ రెడ్డి రౌడీ అని అంటే మీరు ఏమంటారు? కాదన్న. కాదా? ఒక సేవకుని అన్న. మీరు సెటిల్మెంట్ చేయరా అన్న? 100%. దందాలు చేయరా అన్న? చేయనన్న. దందాలు, సెటిల్మెంట్లు దర్గా దయాకర్ చేయడా? లేడన్న. ఏడా? ఇంతవరకు ఒక ప్లాట్ అమ్మలేనా? ఇంతవరకు ఒక ప్లాట్ వ్యాపారం చేయలేను. ఎట్లా కంటిన్యూ చేస్తారు? ఒక 10 రూపాయలు ఉన్నాయి ఇవాళ అని అనుకుంటే రేపటి నాడ 10 రూపాయలు ఉండనే ఉండే. అట్లాంటిది మీ తాతల నుంచి వస్తున్నట్టు 100 కోట్లను మీరు ఎట్లా నిలబెట్టుకున్నారు అంటే? అవసరం అనుకుంటే ఎకరం అనుకుంటున్నా. ప్రజాక్షేత్రంలో మనం ప్రజాప్రతినిధి కావాలనుకుంటే ఇతరుల సొమ్ము గుంజుకొని చేయొద్దన్న. మన సొమ్ము అమ్ముకొని మనం కొట్లాడాలి తప్పితే ఇతరులని ఆశపడి బతకొద్దన్న. ఇప్పటి వరకు ఎవరిని కూడా మోసం చేయలేదా మీరు? నేను ప్రూవ్ చేస్తే ఈ మొత్తం రాజకీయ ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోతాను. ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పు. నా గుండె మీద చేసుకొని చెప్తాను. ఇంతవరకు ఎవరు మోసం చేయలేదు. ఎవరిని చేయలేను అన్న. మీరు గుండె మీద చేసుకొని చెప్తున్నాను అంటారు, కానీ నాకు అబద్ధమేమో అనిపిస్తుంది. కాదన్న. నువ్వు నా గురించి ఎంక్వైరీ చేసినా, నువ్వు పోలీసు రికార్డులు కూడా తీసినా పిటికేసి లేదన్న. అంటే అంత క్లీన్గా చేస్తారన్నట్ట ఏది చేసినా మీరు? ఏ క్లీన్ అంటే మళ్ళీ అర్థం కాలన్న. మళ్ళీ డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు. క్లీన్ అంటే ఏం లేదు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు అవసరమైంది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేస్తారు తప్పితే చట్టాన్ని వ్యతిరేకంగా పోయి చేసేది లేదన్న. ఓకే, సరే. ఈ అంశాలు మనం కొద్దిసేపు పక్కన పెట్టి మళ్ళీ మాట్లాడుకుందాము. దర్గా దయాకర్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడా అన్న? నేను ఫస్ట్ జనతా పార్టీ అన్న. భారతీయ జనతా పార్టీ కదన్న. నాగులపేట రైతు గుర్తు మా సింబులు రైతు బిడ్డ గుర్తులో నేను 1 ఇయర్ పనిచేసిన. ఆడికేని ఎన్టీ రామారావు అభిమానిగా నేను టీడీపీలోకి వెళ్ళాను. ఆడికేని టీడీపీలో చాలా రోజులు వెళ్ళాక ఎప్పుడూ ఈ టీడీపీలో ఉండి నేను తెలంగాణ సాధించలేకపోతున్నాము అన్న భావంతో తెలంగాణ పార్టీకి రావడం జరిగింది. తెలంగాణ సాధించుకున్నాను. మీరు తెలంగాణ అజిటేషన్, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా మీరు? నేను తెలంగాణ కన్నా 16 నెలల ముందు వచ్చినాను. నేను 16 మంత్ వచ్చినాను. 16 మంత్లో ఇక ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాలు ఈ వరంగల్ హైవేని 6 గంటలు నిర్బంధించిన దాంట్లో ప్రముఖ నేనే అన్న. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు? ఎస్. ఓకే. తెలంగాణ ఉద్యమంలో ఎవరితో పనిచేసారు ఎక్కువ? సుధీర్ రెడ్డి గారితో పనిచేశారు. సుధీర్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉన్నారు. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేసారు. మీరు మంచి పదవులు ఇచ్చారు మీకు బీఆర్ఎస్ వాళ్ళు. అయినా కదా కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అయ్యారు అన్న? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదన్న. నా నమ్ముకున్న అనుచరులు ఉంటారు, నా నమ్ముకున్న సోదరులు ఉంటారు. నాకు బీసీ బిడ్డలు, బీసీ తమ్ముళ్ళు, బీసీ అన్నలు, తమ్ముళ్ళు అందరు నా వెంబడి ఉన్నారు. అందరు క్షేమం కోరుకోవడానికి, వాళ్ళు కూడా నా క్షేమం కోరడానికే అన్న నువ్వు ఇలా పోతేనే రేపొద్దున మాకు ఈ ఫలాలు దొరుకుతాయన్న, ఈ యొక్క ప్రజలకు సేవ చేసుకున్న భాగ్యం కలుగుతుందని అని చెప్పని దాంతో నేను పోవడం జరిగింది తప్పితే దాంతో నేను సంపాదించుకున్నాడు బీఆర్ఎస్ సంపాదించుకుంది ఏమి లేదు, నా కాంగ్రెస్ కోసం సంపాదించుకుంది ఏమి లేదు. అంటే సంపాదన కోసం రాలేదు, మీరు పవర్ కోసం వచ్చారా? పవర్ అంటే ఇస్తే చేస్తాను. నాకు బీఆర్ఎస్ పవర్ ఇచ్చింది 100%. ఈ యొక్క మొత్తంలో 33 జిల్లాల
ఇవాళ మేడ్చల్ జిల్లాని ఒక అంచనా పెంచి మరి ఇంతవరకు చరిత్రలో ఒక బిల్డింగ్ కట్టలేని చరిత్రలో ఇవాళ 11 బిల్డింగ్లు కట్టించి ఇవాళ ఇనాగ్రేషన్ స్టేజ్కి వచ్చినాయి అంటే 22 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టించిన ఇంతవరకు ఎవరు చేయలేదు, నేను చేసిన ఆ గొప్ప నేను చెప్పుకుంటున్నా. నాకు రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా నాకు ఇస్తే 100% గౌరవపదంగా చేస్తా తప్పితే దాన్ని కించపరిచే విధంగా చేయాలి. అంటే మొన్నటిదాకా అంటే తెల్లారితే మల్లారెడ్డి ఇంటి ముంగట ఉండే దర్గా దయాకర్ రెడ్డి మళ్ళా ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోగానే ఓజేష్ యాదవ్ ఇంటి ముంగట ఉంటున్నాడు. లేదన్న, నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మల్లన్న పడే ఉన్నా. మల్లన్న గెలుపులో నేనే కీలక పాత్ర పోషించిన, అలా నో డౌట్ అన్న. అలా నేను చేసిన మెల్లగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. లేదన్నా, 100% మల్లన్న గెలుపులో నా పాత్ర ఉంది. అలా ఎసుంటే డోకా లేదు. మల్లన్న గెలిచిన తర్వాతనే నా నిర్ణయం, నా అనుచరుల నిర్ణయంతో అందరు నా సేవా ప్లస్లతోటి ఆలోచించి చేసి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి రావడం జరిగింది. వద్దానులే మల్లారెడ్డి, వద్దానులే వదుతామి వండుతామి దర్గా అని. ఇప్పటికి కూడా నా ఏ మీటింగ్కి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతానికి వస్తే దయాకర్ రాలేదా అని నా పదం మాట్లాడడానికి వేరే పదం మాట్లాడతాడు. వేరే పార్టీలో ఉన్నా నా పేరు తలుచుకుంటాడు. కుంపదీష్ పార్టీ మారమన్నదే మల్లారెడ్డి. ఇక అదేం లేదన్న, ఆయన ఏం ప్రోత్సహించలేదు నన్ను, ఏం లేదు. మా సేవా బ్లస్లతోటే నేను అందరితోటి, నా మిత్ర బలగంతో, నా బంధువులతోటి అందరితో కలిసి ఇంట్లోకి పోయినాం. రైట్, మీరు చామకూర మల్లారెడ్డి తోటి చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేశారు గతంలో. పొద్దున్న లేస్తే ఆడనే ఉండే, కలిసేది, రెగ్యులర్గా మాట్లాడుకునేది, మంచి దర్గా అని పిలిచేదా? మిమ్మల్ని ఏమని పిలుస్తుండే? దయాకర్ అని పిలుస్తుండేనా? ఓకే రైట్. ఏం చెప్తారు మల్లారెడ్డి గురించి? అంటే మల్లారెడ్డి మంచోడా, నిజంగా ఏమన్నా కబ్జాలు చేసు అటువంటి ఆలోచనలు కూడా ఉంటాయా? మా ముంగట జగన్ ఒక మేధావి అని నేను చెప్తాను. ఆయన ఒక మేధావి అని చెప్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లారెడ్డి గురించి ఆయన మేధావి అని చెప్తాను. ఎందుకంటే ఆయనతో దగ్గర తిరిగినా కాబట్టి ఆయన మేధావి. అందరు చూసిన మల్లారెడ్డి కాదని ఆయన రకరకాల మల్లారెడ్డి అని ఆయన ఇవాళ 4 యూనివర్సిటీలు మెయింటైన్, ఈ దేశంలో 4 యూనివర్సిటీలు ఉన్న ఏకైక వ్యక్తి అన్న. సిఎంఆర్ అంటే చిన్నది కాదన్న. ఆయన చాలా అది నిజంగా కూడా అన్న. మరి ఇంటికి పోయిన మాత్రం ఎవనో కొన్ని రిటర్న్ పంపిస్తుంది, కానీ అందరిని మాత్రం అక్క చేరుకునే వ్యక్తి అన్న. అక్క చేరుకునే వ్యక్తి, మంచి వ్యక్తి కూడా. రైట్, మీకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి రావడానికి కారణం మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి. నిజమేనా? ఆయన ప్లస్ మా అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాకు మంచి పరిచయం. నేరుగా పోయి మల్లారెడ్డి పోయి, సార్ మన బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ కావాలంటున్నాడు దయాకర్ రెడ్డి అని చెప్పని అడగంతో, అది కాదయా అని చెప్పంటే అప్పుడు ఆయన నిర్ణయించి ఇద్దరు కూర్చొని మాట్లాడి నాకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇప్పడం జరిగింది. ఆ కృతజ్ఞత ఉన్నదా ఇప్పటికీ మల్లారెడ్డి? అన్న ఇప్పుడు నాకు రోజు మాట్లాడుకుంటామన్నా. ఆయన ఎమ్మెల్యేగా నేను ఒక సామాన్య కార్యకర్తగా 100% మాట్లాడతామన్నా. సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు కూడా ఆయన కూడా చెప్తాం, ఆయన కూడా పరిష్కరిస్తాడు. ఇక మాకు ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ఉన్నాడు, ఆయన కూడా పరిష్కరిస్తామన్నా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దర్గా దయాకర్ మంచిగా ఉన్నాడా, ఇప్పుడు మంచిగా ఉన్నాడా? నేను అన్న, పార్టీలు ఎట్లుంటుందా అన్న, అందులో ఉండి ఆయన సొంత లాభాలు చూసుకుంటాడు, పైరోలు చేసుకుంటానికి ఇబ్బందులు వస్తాయన్న. నేను అందులో పైరోలు చేయలేదు, నేను ఇంట్లో పైరోలు చేయనన్న. సమస్య ఉంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కూడా తప్పు చేస్తే 100% నిలదీస్తా. ఆడ బీఆర్ఎస్ పార్టీలో కూడా నిలదీసిన 100%. ఈడ అన్యాయం జరిగితే ఆ అన్యాయంలో కుల మత భేదాలు ఏ చూడన్నా 100% అలా అటెండ్ అయిపోతా. ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త కార్మికులకు అన్యాయం చేసిండు జక్కా వెంకర్ రెడ్డి. వాళ్ళ హక్కులను గురించి వాళ్ళ బొమ్మడి గీయడానికి ప్రయత్నం చేసిండు. నేను నేరుగా పోయి చెప్పిన, నేను పార్టీ అధ్యక్షుడిని, నువ్వు మేయరు, ఇది చేసేది తప్పు అని చెప్పిన. నా ఇష్టం చేసుకుంటా అన్నాడు. ఖచ్చితంగా పోయినా కార్మికులతోటి మున్సిపాలిటీ ఆఫీసుని ముట్టడించినా, నా హక్కులు సాధించినా, మళ్ళీ హక్కులు ఎవరికి ఇప్పించాలో వాళ్ళకి ఇప్పించి ఇంటికి పోయినా. మరి వాళ్ళు నాకు ఎవరు కాదు. నేను ఏ కులం కూడా చూడ 100% కాస్ట్ ఫీలింగ్ లేదా దయాకర్ రెడ్డికి? సారీ అన్న అస్సలే. అన్యాయం జరిగితే రెడ్డికైనా సాయం చేస్తా, అన్యాయం జరిగితే బీసీకి చేస్తా, ఎస్సీకి చేస్తా, ఎస్సీకి చేస్తా. నేను మొన్న కార్మికులు చేసింది మరి నా కులస్తులు వారి కారణాలు అయినా నేను వాళ్ళకి సాయం చేసి నిలబెట్టి 130 కుటుంబాలని కాపాడుకున్నా.
రైట్. మీకు కాంగ్రెస్ పార్టీ అంటే మంచిగా అనిపిస్తుందా, బీఆర్ఎస్ పార్టీ అంటే మంచిగా అనిపిస్తుందా? అన్న పైరు చేసుకుంటే ఏ పాట అంటే మంచిగా ఉంటుంది. నేను పైరులు చేయ కాబట్టి రెండు పాటు సమానం చెప్తాను. సరే, ఈ పర్సనల్ విషయాలు, పొలిటికల్ విషయాలు మళ్ళా కాసేపు పక్కన పెడదాము. ఓకే. నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసిన. ఇంటర్వ్యూలో మీరు ఈ నేను ముద్దుగా పిలుచుకునే పేరు లొల్లాయి మల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఆయన ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు. మీలాంటి ప్రజాప్రతినిధులు వితిన్ ద పార్టీ ఉండి మాట్లాడొచ్చా? లొల్లయ్య మల్లయ్య గురించి చెప్పాలంటే ఆయనకు ఒక రాజకీయంలో ఈ లొల్లయ్య మల్లయ్య రాజకీయ తీవ్రవాది. ఏందన్నా? తీవ్రవాది, రాజకీయ తీవ్రవాది. ఎవరు? లొల్లయ్య మల్లయ్య అంటూ సార్. ఇప్పుడు నువ్వు మేము కూడా లొల్లయ్య మల్లయ్య అంటున్నాం. ఆడు తీర్మానం మళ్ళీ వాడు తీవ్రవాది. వాడేందన్నా ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, అయితే ఏందన్నా వాడంటారా? అయితే ఏందన్నా ఒక కులాన్ని పట్టుకొని నువ్వు అంత హీనంగా మాట్లాడుతుంటే నీ గౌరవం ఎక్కడదన్నా? నిజంగా రెడ్డి మా గౌరవమే, మేము గౌరవిస్తాం. లొల్లాయి అంటున్నట్టుగా నిజంగా రెడ్డిలు బీసీలను దోసుకుంటలేరా? ఏడన్నా క్లియర్గా బీసీలకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడ్డిలే ఎత్తుకుపోతా ఉన్నారు, దోసుకుంటున్నారు అని అంటున్నారు. అన్న, రాజ్యాంగం రాసింది నీ అయ్యా నా అయ్యా కాదు కదా. రాజ్యాంగం రాసి మహాత్ముడు బిఆర్ అంబేద్కర్ మీ 45 రిజర్వేషన్లకేని నీ రిజర్వేషన్లకేని మేము ఎత్తుకుపోయింది ఏందో ప్రూవ్ చెయ్యి. ఒక్క పర్సెంట్కి మేము బీసీలకు అన్యాయం చేసినట్టు చూపించు. బీసీలు అంటే కోపం ఉందా అన్న మీకు? నాకు ప్రేమ అన్న, నా అభిమానులు, నా ఎంబడి అనుచరులు మొత్తం కూడా బీసీలు ఎవరన్నా. నేను ఇంకా ఓసీలని తక్కువ పెడతాను. నా అసలు 1-2 తప్పితే ఏలమి లెక్క పెట్టుకుంటాను. కానీ మొత్తం నా ఎంబడి బీసీలు అన్న. మీరు ఎంక్వైరీ చేసినా నా ఆఫీస్కి 24 గంటలు ఎప్పుడు వచ్చినా నీకు 7 మంది బీసీలు ఉంటే ఒకడు ఓసీ ఉంటాడన్న, 2 ఎస్సీలు ఉంటాడు నా దగ్గర. ఎప్పుడు వచ్చినా ఎనీ టైం. క్యాస్ట్ ఫీలింగ్ లేదన్న? నాకు లేదన్న. కానీ క్యాస్ట్ అంటే మాత్రం వదిలిపెట్టాను. క్యాస్ట్ అంటే నేను వదిలిపెట్టాను అని ఆడే స్థాయిలో వదిలిపెట్టాను. ఏమన్నాడు అసలు? క్యాస్ట్ ఏమన్నాడన్నా? మేము ఉచ్చ తాగాలంట. నేను ఒక్కటి చెప్తా ఏనన్నా, చెప్పండి. 7200 అని చెప్పి పెట్టిండన్న. ఎలుమూల సంఖ్య గింతే అన్నాడన్న. తర్వాత నా పార్టీ 7200 అన్నాడన్న. ఎక్కడ పోయిందన్న? నాశనం చేయలేదన్నా. అందులో ఎంతమందిని మోసం చేసి బ్లాక్మెయిల్ చేసినామన్నా. దాని తర్వాత ఏం చేసినామన్నా? RTR అని పెట్టి ఛత్తీస్గఢ్ కొంతమంది నిపుణులు తీసుకుపోయారు. యాదవ్ అడ్వకేట్, ఆయన పేరు నాకు వస్తలేదు. ఆ యాదవ్ అడ్వకేట్ కూడా ఆయన మొత్తం ఆయన ఖర్చు పెట్టించుకొని పోయి కొంటపోతుంది. ఎక్కడ పోయిందన్న ఆర్టీఆర్ ఎక్కడ పోయిందన్న? ఏం చేసాడు? అందులో ఎంతమందిని ముంచాలో అంతమంది ముంచాడు. ఇక దాని తర్వాత SC STకి వచ్చాడు. నేను పార్టీ పెడుతున్నా, పీటీఆర్ పార్టీ పెట్టిండు ఒకటి. అందులో పెట్టి SC STలకు నేను సీట్లు ఇస్తా, నేను వాళ్ళని మొత్తం వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఆటో డ్రైవర్లని అమ్మాలని మొత్తం సర్వనాశమిడాలు పుస్తలు మొత్తం అనిపించి అన్న ఖచ్చితంగా నువ్వు అడిగితే నేను చూపించమంటే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు బాధితులు రోడ్ల మీద చెప్పుకో తిరుగుతుంటే నీకు చెప్తున్నా అన్న. ఇవాళ నువ్వు ఒక్కొక్కరిని పోయి నువ్వు సుమారు 6 మీటింగ్ పెట్టామన్నా. 6 పోయి అడ్డమే పోయి మొత్తం నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను చెప్పని వాని దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టించి ఇలా నీ తిండి ఖర్చు, నీ మైక్ ఖర్చు, నీ కార్ ఖర్చుతో వాళ్ళతో కట్టిపించి ఇవాళ నువ్వు వచ్చి మా అన్నతో నేను కట్టిపిస్తాను చెప్పని నువ్వు మీ అన్న కట్టకపోయి నువ్వు కట్టకపోయి వాడిని రోడ్డు మీద పడేసి వస్తాయి. వాడు తిట్టుకూడ రోడ్ల మీద రుతుడి మోసకాడు అని చెప్పని వాళ్ళని కూడా మోసం చేస్తేవన్నా. లాస్ట్ SC ST అంటేవన్నా వాళ్ళని కాపాడుతా, లేపుతా, చేస్తా అని చెప్పని నా ఛాయ్ డబ్బులు లేవు, నేను బిచ్చగాని నాకు డబ్బులు ఇయ్యి అని చెప్పంటే మా రెడ్డిలలో కూడా పేద ప్రజలు కూడా నీకు పైసలు వేసారు కదా. ఇలా మమ్మల్ని ఎందుకు తిరుగుతున్నావు? ఇవాళ ఉచ్చ తాగాలని నువ్వు అనుకుంటే నువ్వు ఇంతమందిని 7200 RT అని చెప్పని పార్టీ అని చెప్పని ప్లస్ SC ST అని చెప్పని చూడు వాళ్ళ ఉచ్చా ప్లస్ ఈజ్ నాడు బీసీలని మోసం చేస్తున్నావు, నీ పబ్బం కలుపుకుంటావు. వాళ్ళు వచ్చా నువ్వు తాగాల లొల్లయ్య మల్లయ్య, మేం కాదు. ఇది ఎంత పెద్ద మాట అన్న, నిజం మాట్లాడుతున్నా, కడుపు గాలి మాట్లాడుతున్నా. ఇవాళ బీసీలే తిడుతున్నా ఆయన బీసీలే చూపిస్తారా? ఎందుకు తీర్చామన్నా? నువ్వు రేపు పొద్దున రమ్మంటే 100 మంది పెడతాన్నా. ఎందుకు తిడతారు? బీసీలు ఎందుకు తిడతారు? ఏం భాష మాట్లాడేది భాష ఇదని. ఇన్ని రోజుల దాకా అన్నదమ్ములే కలిసినాం కదా, ఓసీలు బీసీలు. ఎన్నడూ కూడా మేము వరుసలు పెట్టి మాట్లాడుకున్నాం. అన్న, బావ, కాక, చిన్న, బావన, ఏడున చెప్పి వరుసలతో మాట్లాడేది. ఇలా వచ్చి
నువ్వు మా దాంట్లో చుచ్చు పెట్టి ఇలా వేరు చేస్తలేవా? చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నదన్న? వాని పబ్బం గడుపుకోవడానికి పబ్బం ఏమున్నదన్న? అవ్వనా ఉన్నాడు, ఆయన అనుకుంటూ ఎమ్మెల్సీ అయ్యిండు, ఆయన అనుకుంటూ ఎమ్మెల్సీ అయ్యిండు, ఆయన అనుకుంది సాధించలేకపోయిండు, మంత్రి పదవి కావాలనుకుండు, వాళ్ళు ఇయ్యలేదు. ఎట్లా లొల్లి పెట్టాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఆయన పోయి మోసేకి నీళ్ళు తాగి ఎమ్మెల్సీ తెచ్చుకుంటాడు. ఇవాళ నువ్వు లాస్ట్ ముఖ్యమంత్రి నువ్వే అంటాడు. నీకు గేటు బంద్, నీకు ముఖ్యమంత్రి గేటు బంద్ ఎన్ని రోజులు అయింది? నీకు ప్రవేశం ఉందా? ఉందా? ప్రవేశం ఉందా? లేకనే కదా మిరియాలు కూడా తిట్టి వరంగల్ పోయి బోకేసి దండం పెడితే కడతలకాయ పెడితే. నీకెక్కడ సిద్ధశుద్ధి అండి? నీకెక్కడ ఆలోచన? నువ్వు బీసీలో న్యాయం చేస్తావు. ఈయన కన్నా ముందు 30 ఏళ్ళ నుంచి ఆర్ కృష్ణయ్య తన్లాడి ఇలా బీసీ ఫలాలు తెచ్చి ఇంతో అంతో అందించిన మహాత్ముడు ఆయన. ఇది ఒక గంజాయి మొక్క అన్న. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇది గంజాయి మొక్క అన్న. కోపంతో ఉన్నట్టు మీరు, కోపంతో ఉన్నట్టు లేదన్నా. ఆయన మేము ఏ కులానికి నిజంగా మున్నూరు కాపు కూడా మేము శత్రు కామన్నా. వ్యక్తిగతంగా తీర్మానం మళ్ళీ శత్రువులం అన్న మేము. నాకు ఏ మున్నూరు కాపు, ఏ బీసీ, ఏ గౌడు, ఏ పద్మశాలి, ఏ కులం ఒక్కడు కూడా మా కులాలను పెట్టి తిట్లే అన్న. వ్యక్తిగతంగా తిడుతుండు కాబట్టి ఇప్పుడు దుర్మార్గుడు. ఈ బీసీలను మోసం చేసి బతకాలని వచ్చిన ఇంతమందిని మోసం చేసి బీసీలను మోసం చేసి వచ్చిన దగులుబాజీ అన్న ఆయన. ఈ దగులుబాజీ గురించి మనం ఆయన గురించి ఈ లొల్లే మల్లె గురించి మాట్లాడడం వేస్ట్. వాడో పెద్ద పిచ్చుకుక్క, వాడో పిచ్చుకుక్క అన్న. ఇవన్నీ అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడిది మీ కాడ? నాకెందుకన్నా, నేనేమన్నా పరాయి ఊరు నాన్న. అరే లొల్లే మల్లె నువ్వు ఆఫీస్ పెట్టావు, మరి నేనేడున్నా? నేను ఇదే ఊర్లో ఉన్నా. పొద్దుటి పూట ఒక బీసీ తమ్ముడు నీ పక్కన నిలబెట్టుకుంటావు, వాడిని న్యూస్ చదవనియవు. ఎందుకు చదవనియవు? మాకు తెలియదా? మాకు ఇన్ఫర్మేషన్ ఉండదా మీ ఆఫీస్ నుంచి? రాయల్ సల్యూట్ 2 పెగ్గులు తాగి న్యూస్ చదువుతావు తప్పితే నీకు ఆ న్యూస్ చదివే దమ్ము కూడా లేదు. అంటే 2 పెగ్గులు తాగితేనే నిలబడతావు, నిలబడవు. మాట్లాడితే ఇంటర్వ్యూ చేయాలన్నా. ఎందుకు చేయవు? నేను చేయాలి. ఉన్న నిజం మాట్లాడితే తప్పేముంది? తాగి వార్తలు విన్నారా? వాళ్ళ ఆఫీస్ వాళ్ళే చెప్తున్నాను వచ్చి. మీరు చూసిరా అంటున్నా? అరే నేను ఇంతకుముందు చెప్పినా, నేను పరాయి ఊర్లో ఉన్నానన్నా. ఇదే ఊర్లో ఉంటా. ఇది ఊర్లో తెలిసిపోతుందా? ఎందుకు తెలియదు అన్న? ఏం తెలుస్తుంది? కాంతన్న మీద దాడి చేసిన సంగతి మాకు తెలియకుండా దాడి అయిందన్న. మేము వచ్చినామన్న మీ ఆఫీస్ కాడికి. మీరు ఎవరో నాకు తెలియదు. ఎవరో కొడుతురా అంట, తిరుమల టీం పోయి కొడుతురా అని చెప్పంటే మేము కూడా పరిధిలోకి వచ్చినాం. బీసీ బిడ్డలు తీసుకొని వచ్చిన 10 మంది తీసుకొచ్చిన. కానీ తెలియక నీ ఆఫీస్ తెలియక నువ్వు తెలియక వెళ్ళిపోయాను. తాగి వార్తలు చదవడం అనేది మీకు వాళ్ళ ఆఫీస్ నుంచే బాగా లీక్ అయింది. తాగి వార్తలు చదువుతారా? రాయల్ సల్యూట్ అన్న తాగిందంటూ అర్థమన్నా. రాయల్ సల్యూట్ పేరుతో సహా చెప్తున్నా అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పదని నేను చెప్తానన్నా. నీకు దమ్ముందా? ఇలా మీ ఛానల్లో పిల్లగాడు వచ్చి మీ తమ్ముడా చిన్న పిల్లగాడు చదువుతుడు. మా బీసీ మిత్రులకు చదువునిస్తలేవాడా? మన నోరు కూడా తినేవాడు. ఆయన తందానంటే తందానా అంటేనే అదంటే గంతే అన్నులు పడాలి. ఎందుకంటే ఆయన గట్టిగా ఆయన మాట్లాడు సత్తలేక కాదు. నువ్వు తాగి వచ్చినావు ఏమో అనగాలని ఊరుకుంటాడు. తాగొచ్చినా భయపడతాడు ఆ పిల్లగాడు. మా బీసీ బిడ్డనే కదా ఆయన కూడా అన్న. అంటే ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు కొంచెం క్రిటిసైజ్గా, కొంచెం కావాలని ఏదో నీ మీద దాడి చేసినట్టు నా మీద దాడి చేస్తుండొచ్చు. భయపడ్డది ఏముందన్న? పుట్టింది ఒకసారి చచ్చింది ఒకసారి. దాడిలోకి భయపడతలేరా? చూసుకుందామన్నా. ఏం చేస్తా చూసుకుందామంటే ఆయన ఏం చేస్తా అది చేస్తానా? ఏం చేస్తారన్నా? ఆయన ఏం చేస్తా చేస్తా. ఏం చేస్తారన్నా? అరే నీ మీద దాడి చేసిండు, నా మీద దాడి చేస్తుండొచ్చు. నా దాడి చేస్తే నువ్వు సానుకూలంగా కాంప్లీట్ ఇచ్చి ఊకున్నావు. నేను అటు ఊకున్నా. నా బలగము నా బంధుత్వం అందులో మేము ఎదుర్కొంటామన్నా. ఎదుర్కొంటారు అంటే ఏం చేస్తారు చెప్పారు? అరే ఏదైనా చేస్తామన్నా. ఆయన ఏ చేయాలనుకుంటుండో దానికి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తామన్నా. అంతే. భయపడే సమస్య లేదు, ఆయన బుగులు పడే సమస్య లేదు. వాళ్ళకు జనికేది లేదు అన్న. ఆయన ఎట్లొచ్చిండు ఈ ఊరికి మాకు తెలియదా అన్న? క్రాంతి అన్న ఎట్లొచ్చిండు? ఇలా నన్ను ఎవరు, నువ్వు గుండావు, నువ్వు రౌడీ అని నన్ను అంటున్నావు కదా. నేను గుండానా రౌడీనా అని చెప్పని ప్రజాస్వామ్యం ప్రజలకు తేలుతుందని అన్నది. నువ్వు వచ్చినప్పుడు స్కూటీ లేదు, స్కూటీ కూడా లేదు ఆయనకు. మేడిపిల్లకుండా సంసారం చేస్తేవి. మేడిపిల్లకి కిరాయి కట్టకపోతే మా రాఘవేంద్ర కాలనీకి వస్తేవి. కిరాయి కట్టకపోతే రాఘవేంద్ర కాలనీకి వస్తేవి. ఆడ కిరాయి కట్టకపోతే ఆయన నువ్వు కిరాయి కట్టకుండా సరే నువ్వు ఇల్లు కాల్ చేయని చెప్పి ఇంటికి వెళ్ళగొడితే ఇలా నువ్వు అందులో పోతే V6లో పోతేవి. మరీ మీరు ఇంత దుర్మార్గంగా మాట్లాడితే అన్నా క్రాంతన్న నువ్వు గిన ఇప్పుడు నువ్వు నా ఎంబడి వస్తే నేను నా ఇంటికి కొంటే ఆ ఓనర్తో అడిగిపోకపోతాడు కన్నా. పోదామా? పా అన్న.
ఇప్పుడే పోదాం పా అన్న. మరి కిరాయి కట్టే పరిస్థితులు లేకుండా అన్న ఆ పరిస్థితిలో V6లో పోయి ఆ, ఆడ ఆయన పేరే ఉండన్న జర్నలిస్ట్ పేరు, ఆయన బతలాడుకొని V6లో ఉద్యోగం సంపాదించుకున్నా. అంకమరావు రైట్ అంకరావి దగ్గర పోయి కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన పోయి అందులో చిన్న ఉద్యోగం సంపాదించుకొని అన్నాన్ని ఆయన మాయ మంత్రం చేసి ఆ ముసలోని వేసి మళ్ళీ అని పెట్టి అయ్యమ్మ పెట్టిన పేరు మాయం చేసుకొని తిరుమల మళ్ళీ అని చెప్పని తిరుగుతున్నా. దొంగ తప్పే ఉన్నా తిరుగుతూ తప్పే ఉన్నా అట్లా చేస్తే మేము అడపోయి ఆపిన అమ్మాయిని నువ్వు ఎట్లా బతున్నామని కాదు, ఇవాళ క్రాంతాన్ని ఎందుకో విలాసంలో కార్లో తిరుగుతలేడు ఎందుకో మరి నీకెక్కడదువే షాయి పైసలు అడుకున్న లఫుటా ఇవాళ నువ్వు వరంగల్ బూతులు మాట్లాడతానని ఇంటర్వ్యూ అన్న దయచేసి అన్న నేనేమంటున్నా అంటే నువ్వు నీ చాతన నువ్వు ఛాయ్ డబ్బులు అడుక్కున్నావు, నువ్వు హెలికాప్టర్ బీసీకి హెలికాప్టర్ ఎట్లా పోయినావన్నా పోతే తప్పే ఉన్నది. ఎవరినా నువ్వేమన్నావన్నా వరంగల్ గడ్డ మీద కోమటి వెంకరెడ్డి దగ్గర పోయి అన్నా నా ఆస్తి మొత్తం ఈ ప్రభుత్వం రీసింగ్ చేసి ఇచ్చి నీ పత్రాలు నీ చేతిలో పెడుతున్నా అని చెప్పాను. నువ్వు బిచ్చగానివే కదా, మరి హెలికాప్టర్కి వచ్చినాయి విలాసం కార్లకి వచ్చినాయి అని చెప్పారు. సొమ్మంతా బీసీలేదట్రా, ఎవరిది బీసీలే సొమ్మేనా అంతా అన్నా యాద పెట్టుకో. బీసీ బిడ్డల్ని, ఓసీ బిడ్డల్ని, ఎస్సీ బిడ్డల్ని, ఎస్టీ బిడ్డల్ని, వ్యాపారులని, అధికారులని, ఆఫీసర్లని పీల్చి పిండి 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 వసూలు చేసిన బ్లాక్మెయిల్ చేసిన డబ్బా అన్నది. బ్లాక్మెయిలర్? ఎస్ అవునన్నా. ఒక ఎమ్మెల్సీని పట్టుకొని మీరు బ్లాక్మెయిలర్ అంటున్నారు. ఓ ఎమ్మెల్సీ ఒక కులాన్ని తిట్టొచ్చా? ఒక కులాన్ని టార్గెట్ చేసి తిట్టొచ్చా? ఆ తిట్టేది ఏందన్నా? ఎంత పెద్ద పదం అన్నా అంటే ఆయన అంటేనేమో అది మేమంటేనేమో తప్ప అన్న. నువ్వు ఇంటర్వ్యూ బంద్ చేస్తా అంటివి, నువ్వు బూతులు మాట తిని ఆ నడిబొట్ల 2000 మందిలా మాకేం తాపిడో తెలియదా అన్న? ఎందుకు మరి అంటే రెడ్డిలందరూ ఎందుకు చైతన్యమవుతలేరు ఈ విషయంలో? అంటే మేము ఎదుర్కొనే టైంలో ఎదుర్కొంటామన్నా, నీ లెక్క పిచ్చి ఆలోచనల పిచ్చి బ్లాక్మెయిల్ కామన్నా. మాకు సంస్కారం ఉందన్నా. ఇవాళ ఏ ఉద్యమం నడపాలన్నా రెడ్డిల పాత్ర లేని ఉద్యమమే లేదన్నా. అన్నా రజాకాల దొంగొట్లాడింది కూడా మా రెడ్డిల పాత్ర ఉందన్నా. ఇప్పటిదాకా తెలంగాణ సాధించడానికి కూడా రెడ్డిల పాత్ర ఉందన్నా. మేము బతుకొచ్చినమాట అన్న, మేము బతుకొచ్చిన వాళ్ళమాట. ఈ తెలంగాణ రాష్ట్రానికి రెడ్లం బతుకొచ్చిన వాళ్ళమాట అన్న. చరిత్ర తెలుగుగా మాట్లాడుతున్నా. కాకతీయ రాజులు ఉన్నప్పటికే రెడ్డి సంస్థానం ఉందన్న మాది. ఎవరో ఇచ్చినది కాదన్నా ఈ రెడ్డి అని. ఆనాడు మేము సేవ చేసిన సేవకు ఆ కాకతీయ రాజులు ఇచ్చిన బిరుదన్నామా రెడ్డి అని చెప్పని ఇలా దాన్ని పట్టుకొని ఉచ్చ తాగమంటాడు. ఏం పద్ధతి అన్న? మేము బతుకొచ్చిన వాళ్ళమా? మీరు కూడా తాగమంటారు కదా. ఎస్, నువ్వు 7200 అని ఆర్టీఆర్ అని చెప్పని పెట్టి ఎస్సీ ఎస్టీ అని చెప్పని నీ పార్టీ పెట్టి ఎంతమంది మోసం చేసినావో అంతమంది ఉచ్చ నువ్వు తాగవలసిందే. తీర్మానం మల్లయ్య నిన్ను వదిలిపెట్టేది లేదు. ఇవాళ బీసీలను అన్యాయం చేస్తున్నావు పోయి, ఇవాళ బీసీల ఉచ్చ కూడా నువ్వే తాగాలి. బీసీలకు అన్యాయం జరిగిందంటే చెప్పు, మా గొంతు నీ గొంతు కలిపి బీసీలకు అన్యాయంగా కూడా కాపాడుకుంటానికి ఆ శక్తి మా దగ్గర ఉన్నది. 100% ఎవరు అన్యాయం కావద్దు. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా ఎవరికి ఎంత రిజర్వేషన్ ప్రకటించిందో ఆ రిజర్వేషన్ ప్రకారం 100% ఉండాలి. అంటే మీరు నోటి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ పోతూనే ఉంటారా అన్నయ్య? ఏం మాట్లాడినా నాకు అర్థం కాలే క్రాంతన్న. కడుకోకసారి నన్ను కౌంటర్ చేస్తున్నావు కదా, నేను ఏం మాట్లాడినా? బూతులు మాట్లాడు. 7200 పెట్టిన దొంగనంటే తప్ప అన్న? ఆర్టీఆర్ పెట్టిన దొంగనంటే తప్ప అన్న? ఎస్సీ ఎస్టీని మోసం చేసిన దొంగనంటే తప్ప అన్న? నువ్వు పార్టీ పెట్టి టికెట్లు ఇస్తాను చెప్పని పిల్లలకు పుస్తకాలు పంపించింది దొంగని అనొద్దా అన్న? బూతులు మాట్లాడతారా అన్న? ఏం బూతులు అన్న? ఏం బూతులు మాట్లాడినా? ఇప్పుడు చెప్తున్నా అన్న, అడు పెద్ద దొంగ, ఓ లంగా, ఓ లఫంగా, ఓ లుచ్చ, ఇంతమంది మోసం చేసిన నేను తిడితే నీకు బాధ అనిపిస్తుందన్నా? రమ్మను. నువ్వు 7 మీటింగ్లు పెట్టిన వాడు కొంట పోతే ఆ ఎస్సీలు ఎస్టీలు ఆ బీసీలే నేను కాకించి ఉంచుతారన్న ఆయన మీద. ఇలా నేనంటే నువ్వు నన్ను అంటున్నావు అన్న? నేనన్న మాట కాదన్నా, నేను వాళ్ళు అన్నమాట నేనంటున్నా. ఎస్టీ బిడ్డలు వ్యతిరేకిస్తారా? ఎస్, వాళ్ళు పుస్తకాలు పిల్లలు పంపించలే. ఇప్పటినీ ఆఫీస్ ఇప్పుడు తిరుగుతానే ఊరు. ఇంకా పైసలు అంటే ఇస్తాడు ఆయన. సెటిల్మెంట్ చేయలేరు. మరి మీరు సెటిల్మెంట్ చేస్తారుగా? ఎవరితోటి అలా న్యాయం చేసినట్టు చేయలేరు అంటున్నావు. ఎవరు? నేను ఈ తిరుమల ఈ లొల్లేమలేదురా, ఛాయ్కి లేని బిచ్చగాని దగ్గర నేనేం అడగాల పోయి? ఛాయ్కి లేదని అంటారు మీరే, హెలికాప్టర్లో తిరుగుతున్నారు మీరే. నేను అదే అంటున్నా, ఛాయ్ ఇప్పుడు వాళ్ళతో అదే అంటున్నా. నా దగ్గర ఏం లేదు, నీ బిచ్చగాని అంటున్నా.
అందుకే కదా చెప్తున్నా ఆ బిచ్చగాని దగ్గర పోయి మేమే అడగాలి అని అడుగుతున్నా. ఉమ్. ఇవాళ ఆ బిచ్చగాడు ఏదో వాళ్ళతో అంటుంటాడు, వీళ్ళు హెలికాప్టర్లో పోయి దిగినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది నీ బతికేంది, నీ స్టేజ్ ఏందని చెప్పండి. ఎట్లా సంపాదించిన అనుకుంటున్నా మీరు? సాయికి పైసలు ఏమో సంపాదించే, ఆర్టీఆర్ అని చెప్పని మోసం చేసే, 7200 అని మోసం చేసే, ఇక ఎస్సీ ఎస్టీని మోసం చేసే, ఇప్పుడు బీసీలను మోసం చేస్తుండు. బీసీలు మోసపోతారా? బీసీలు మోసపోతారా? మోసపోద్దని చెప్పాను కదని మేము చెప్పేది. వీడు పెద్ద దగులుబాజీ అని చెప్తున్నా కదండి. బీసీ నాయకులు అడిగేది ఎవడో ఒకడు పని చేస్తున్నా చిన్న ఆర్ కృష్ణయ్య అని మహానుభావుడు ఉండు కదన్న, 30 ఏళ్ళ నుంచి ఆయన పని చేస్తున్నాడు కదన్న. ఏనాడు ఒక కులాన్ని దూషించలేదు కదన్న ఆయన. ఆర్ కృష్ణయ్య కూడా ఉండన్న, ఏనాడు కులాన్ని దూషించలేదు కదన్న. ఇలా బీసీలను తలెత్తుకొని తిరిగే విధంగా తయారు చేసిన ఆర్ కృష్ణయ్యకు మిన్సులుట్ అన్న. ఇవాళ మందకృష్ణ మాదిగ కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీలని మొత్తం తలెత్తుకొని తిరిగే విధంగా తయారు చేసి వాళ్ళకు ఆ సరిపోయిన ఫలాలు సాధించిన వ్యక్తి మందకృష్ణ మాదిగ కూడా సల్యూట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఇలా తీర్మానం మళ్ళీ వాళ్ళు సంపాదించుకోలేదు కన్నా. మరి వాళ్ళు ఇప్పుడు తీర్మానం మళ్ళీ హెలికాప్టర్ తిరిగినట్టు మరి ఆర్ కృష్ణ కానీ మందకృష్ణ మాదిగ తిరుగుతలేరన్నా. మరి నీ లెక్క విలాసంగా కార్లు తిరుగుతలేదు కదా వాళ్ళు. విలాసవంతమైన కారు మీరు చూసిరా? మా కళ్ళం కూడా నడుస్తుంటే మేము అన్నీ ఈ ఊర్లో ఉన్నా, నేను బయట ఊరు కానన్నా అని చెప్తున్నా. దయచేసి క్రాంతన్న ఈ ఊర్లోనే ఉన్నానా, ఆయన ఇంటికి ఎదురుగా నా ఇల్లు నాదే అన్నా, ఆయన ఆఫీస్ ఎదురుగా ఇల్లు నాదే అన్నా. అంటే అన్ని తెలిసిపోతాయి మీకు. అంటే నా ఇంటి కూడా ఇల్లు రోడ్ అవుతుంది, ఆయన ఇల్లు రోడ్ అవుతుంది, నా ఇల్లు నాకు తెలియకపోతే ఇంక మనకి తెలుస్తా అన్న. క్రాంతన్న ఇంకోటి చెప్పాలన్నా నీకు, చెప్పండి. కోదండరామం కూడా పోతివి లాస్ట్కు ఆయన తెలంగాణ ఉద్యోగం గురించి ఆయన కూడా చాలా పోరాడి తెలంగాణ సాధించడం ఆయన ఒక బాగా ఉందన్న. ఆయన కూడా మోసం చేసిండన్న వీళ్ళే మళ్ళీ, ఆయన కూడా మోసం చేసిండన్న. అయ్యో నాకు ఈ ఆపతుందని చెప్పని ఇంటి ఆఫీస్కు ఆడలు వస్తే వాళ్ళని తింపి కూడా వాళ్ళ పని కూడా చేస్తే కదా. వాళ్ళ పని చేసిందంటే ఇక నీ సమాజంలో ఏం చెప్పాలన్నా చెప్పండి, ఏం చేసిండు వాళ్ళ పని అంటే ఏంది అన్న? ఏ విధంగా వాడుకున్నా అదే వాడుకున్నాను. ఆ అమ్మాయిని కూడా, ఓ అమ్మాయి అన్న, అమ్మాయిని అది కూడా ఆ ఆఫీస్ నుంచే మాకు లీక్ అయిందన్న. నిజమా ఇవి చెప్పేటి అని? మీరు చెప్పేటి అన్న అది సిఐ పేరు యాదవ్ నాకు. ఈ ఇద్దరు కలిసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటున్న సిఐ పేరు యాదవ్ అన్న. దాసర్ భూమయ్య రైట్. దాసర్ భూమయ్యని తీసుకొచ్చి మనసాక్షిలో ప్రమాణం చేసి చెప్పమన్నా. ఈ సంగతి ఆయన చెప్తాడన్న. భూమాన్ని రమ్మని చెప్పాను. ఆయన ఏ దేవుడు నమ్ముతాడో ఆ పాదాలు కొట్టి చెప్పమాను. తప్పు చేయలే నాకేం తెలియదు ఆయన కాదన్నా. ఈ దొంగని చెప్పుకుంటాడా? నేను పెద్ద దొంగ, అందరు ముంచిన దొంగ, ఈ దొంగ అని చెప్పుకుంటాడా? దర్గాదాయకర్ రెడ్డి ఎప్పుడైనా ముంచేడా? దర్గాదాయకర్ కూడా బ్లాక్మెయిల్ చేసింది కదన్నా. ఏమని? నా భూమి భూదాన్ అని చెప్పని దాన్ని కూడా ఆయన నన్ను ఎవరిని మన ఇప్పుడు ఎంపీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నన్ను కలిపి మాట్లాడింది అన్న. ఏమని? నేను ఆయన ఆడ భూమి కబ్జా చేసిండు, నేను భూమి కబ్జా చేసిన అని చెప్పాను. చేయలేదా మరి మీరు? అన్న జీవితంలో నేను ఎవరి భూమి నేను కబ్జా చేయలేదన్న. 1956 నుండి ఇప్పటి వరకు రికార్డు పరంగా క్లియర్ ఉన్న భూమే మా తండ్రి గారు కొన్నదన్న, మేం కాదు. అప్పటికి 100% నా రికార్డు పరంగా నేను కోర్టుకు పోయినా ఛాలెంజ్ చేసిన అన్న. ఓకే. నా దగ్గర పప్పు ఉడకనేలా నేను పోయి అయ్యా అప్పని దండం పెడతా అనుకోండి, నేను దండం పెట్టలే అన్న. ఏం చెప్పారు? నా భూమి పోయినా పర్లేదు. ఫోన్ చేసిండా మీకు? చేసిండు. ఫోన్ చేసి ఏమన్నాడు? ఈ విషయంలో చేయలేదన్న. ఓ సెటిల్మెంట్ విషయంలో ఫోన్ చేసిండు. ఏమని? నువ్వు ఆడలో అది భార్య భర్తల పంజాబ్ చెప్తున్నా ఉంటా కదా, అది నా దగ్గర పంపి నువ్వో నాకు చెప్పడానికి అన్న. నాకు చెప్పడానికి నాకు తోచింది ఆ ఇద్దరి మధ్య ఏం కావాలో అది నేను ఆ ఇద్దరు భార్య భర్తల విషయం మాట్లాడతాను. నువ్వు నాకు చెప్పడం ఏంటని చెప్పంటే పంపవా అన్నాడు. నేను పంపాను. నేను చెంచగిరి నేను చెయ్యా, నేను చెంచగిరి కాను. ఎందుకు పంపమన్నాడా? సెటిల్మెంట్. దానివల్ల వచ్చే ఉపయోగం ఏముంటుంది? ఏమో ఇక ఆయనకు వచ్చే ఉపయోగం ఏందో. మొత్తం ఈ మధ్యన అదే కదా పంచాయతీలన్నీ ఇక్కడ చెప్పాలి, వసూలు చేసుకోవాలి. ఏదో మీరు కళ్ళ గట్టినట్టే మీరు చూస్తున్నట్టే పోయి ఆఫీస్లోకి పోయి నాకు ఫోన్ చేసినట్టు కూడా మళ్ళీ నువ్వు అదే మాట్లాడుతావు ఏమన్నా. నాకు ఫోన్ చేసింది కూడా నిజం కాదా? అది మీరే చెప్పాలి. ఫోన్ చేసి నాకు ఫోన్ చేసింది చెప్తున్నావు కదన్నా. అదే నువ్వు అన్నవు చూడు, ఇంతకుముందు బీసీ పిల్లగాడు లేవాడుతాడు చూడ, ఎంత పొడుగుంటాడు, ఆయన ఫోన్తో చేసి నేను మాట్లాడి. సో ఇంత నడుస్తూ ఉంది అని అంటారు, అంతేనా? నేను దొంగ అంటున్నా, మన క్లియర్గా దొంగ. ఇవాళ బీసీలు కూడా చైతన్యవంతంగా ఉన్నోళ్ళు
వీళ్ళు సరైన బుద్ధి చెప్తారు. వీడు మాట్లాడే భాష యాస ఇవి చేసే ఇవన్నీ కూడా అన్ని వాళ్ళు కూడా గమనిస్తారు. ఖచ్చితంగా మా బీసీ అన్నదమ్ములు కూడా 100% నేను కరెక్ట్ అని బుద్ధి చెప్తారన్న. రైట్, ఓకే. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అవునన్న. రెడ్డిగా ఉన్నారు, రెడ్డి కదా కదా. అయితే ఎందుకు మీరు ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకుంటలేరు అని అంటే, మరి అంత అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు నవీన్ మీద, చింతపండు నవీన్ మీద లొల్లాయి మళ్ళీ అన్న. సరే, లొల్లాయి మళ్ళీ ఆయనమే మీ యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? 100% నువ్వు ఊరేదానికి 100% గుణపాఠం చెప్తాం. అందులో వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఇంకా తేదీ డిసైడ్ కాలేదు. 100% వానికి సరైన బుద్ధి చెప్తాం. ఏం బుద్ధి చెప్తారు అన్న? అవసరం అంటే తరిమి కొడతామన్న. వినబడతలేదు నాకు. అవసరం అంటే తరిమి కొడతాం. 1,00,000 మందితోటి హైదరాబాద్నే అడ్డా తీసుకొని వస్తున్నామన్నా. డేట్ చెప్తామన్నా, మీకు డేట్ చెప్పి మేము దిగుతామన్నా రంగంలోకి. అప్పుడు చెప్తామన్నా. అయినా సరే ఏం చేస్తారు అంటున్నా, ఏ చేయాలన్నా చేస్తామన్నా. మేము ఉచ్చ తాగాలనా ఉచ్చ తాపాలనా చూపిస్తామన్నా. చూపిస్తాం. పక్కానా అంటే వ్యక్తిగతంగా ఇది కక్ష పెట్టుకురా? వ్యక్తిగతంగా తీర్మానం మల్లయ్య, లొల్లే మల్లయ్య అలియా చింతమణి నవీన్, నేను ఒక్కనివే. రేపొద్దున నువ్వు రాజీనామా చేసి నువ్వు వాడ నిలబడితే నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తాం. అదే మళ్ళీ ఇంకో 300 కాపు బిడ్డలు నిలబడితే ఆయన గెలిపిస్తాంగా నిన్ను పాతి పెడతాం. అంటే మీ పోరాటం అంతా లొల్లాయి మల్లి మీదనే కానీ ఈ బీసీ బిడ్డల మీద మేము బీసీ బిడ్డలకు వ్యతిరేకం కాదు. ఓన్లీ లొల్లాయి మల్లయ్య మీదే మాకు పంచాది. అంటే దేనికి అని అంటే మూల కారణం ఒకటి ఉంటుంది కదా, దేనికి అని అంటే అన్న అక్కడ మిర్యాలు కూడా మమ్మల్ని తిట్టినావు, ఇక్కడ వరంగల్ మమ్మల్ని తిట్టినావు. మరి స్టేజ్ మీద కూర్చున్నా ఇంకా 20-30 మంది పెద్ద మంది మేధావులు ఉన్నారు, ఒక్కరు కూడా అనలేదన్నా. నీకెందుకు అంత గులా? నీకెందుకు అంత గులా? మా 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 రెడ్డి కులం నీకెందుకు గులా అంటున్నా. ఓకే, నీ గుల అంచడానికే, నీ గుల అంచడానికి, నీ కావరం మస్తి అంచడానికే మేము ప్రణాళిక చేస్తున్నాం. 1,00,000 మందితో హైదరాబాద్ని ముట్టడిస్తాం. కానీ రేవంత్ రెడ్డి ఈ లొల్లాయి మళ్ళీ ఇద్దరు ఒకటే అని చెప్పేసి బయట ప్రచారంలో ఉన్నది. నాకు మేము రేవంత్ లెవెల్లో పోయి మాట్లాడి చెప్పేంత స్థాయి నాది కాదన్న, నాది కాదు. నీ అలాగిన ఆయనగిన ఒత్తాస పలికిన ఉంటే ఈ ఈ లెక్కలు తీయకపోతుండే కదన్నా. బీసీ జనాభా లెక్కలు తీయకపోతుండే కదా. బీసీలకు అన్యాయం జరుగుతుంది, నేను వాళ్ళకి ఎంతో అంతో చెయ్యాలి అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా కులగన చేపించింది. దాన్ని కూడా వ్యతిరేకిస్తే ఇంది పార్టీలో ఉండి అప్పుడు చేసిన సమగ్ర సర్వే కరెక్టు, ఈయన సర్వే తప్పు అని చెప్పని ఎంత మటుకు సమంజసమనండి ఇది. ఓకే, మరి పార్టీ పరంగా మాట్లాడుకుంటే నోటీసులు, షోకాజ్ నోటీసులు ఇచ్చి ఊరుకుంటుందా లేకపోతే బర్తరఫ్ చేస్తుందా? మేమైతే క్లియర్గా చెప్తున్నాం, వ్యక్తిగతంగా చెప్తున్నాం, మా రెడ్డి కుల బంధువు తరఫు చెప్తున్నాం, ఈ దేశం తరఫు కూడా చెప్తున్నాం. ఈయన్ని బర్తరఫ్ చేయాల్సిందే. అదే మీరు ఈయన బర్తరఫ్ చేయాల్సిందే. వీళ్ళు షోకాజ్ నోటీసుకి ఏమన్నా పబ్బం గడుపుకుందామని ప్రయత్నం చేస్తే రేపు 1,00,000 మందితో 100% ఆయన బర్తరఫ్ చేసినాక పోరాడతాం. లొల్లాయి మల్లయ్య విషయం పక్కన పెడితే, నవీన్ విషయం పక్కన పెడితే, మీరు అని నాకు కూడా వస్తూ ఉంది. సో ఆ విషయం పక్కన పెడదాం. రైట్, దర్గా దయాకర్ ఎమ్మెల్యే కావాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఎస్ఆర్ను అవునా కాదా అన్న? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఉంది అన్న, మనసులో ఉన్నది. రైట్, అది నేను అడిగాను. పార్టీ సహకరించాలి, పార్టీ సహకరించాలి. అంటే ఈ బైఫర్కేషన్లో అయితే ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గాన్ని పట్టుకొని పని చేసుకుందామని ఆలోచన. ఏదో నియోజకవర్గం కాదన్న, అయితే ఇదే చేస్తాను. ఇదే నియోజకవర్గం మేడ్చల్ నుంచి చేస్తాను. అంతే, మేడ్చల్ కాదు, గట్కేసర్ నుంచి చేస్తాను. అయితే గట్కేసర్ అవుతుంది అన్న, గట్కేసర్ అవుతుంది. పార్టీ ఆశీర్వదించి బిడ్డ పో అంటే నన్ను కూడా అందరూ కూడా ఆశీర్వదిస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్లియర్గా ఉన్నారు మీరు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మేయర్ కూడా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్తులో కార్పొరేటర్గా నిలబడి మేయర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే రీజన్ కూడా అది ఒకటే అన్న. బీఆర్ఎస్ పార్టీని గతంలో నేను తెలంగాణ ఉద్యమంలో నా ఆస్తులు అమ్ముకొని సేవ చేసిన అన్న. ఏనాడు కూడా నేను ప్రజల సొమ్ము తీసుకొని చేయలేదన్న. నేను తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున రావాలని చెప్పని నా ఇల్లు అమ్ముకున్న, ఒకటి 4 ఎకరాల భూమి అమ్ముకున్నా, ఒక ప్లాట్ అమ్ముకున్నా. ఎన్ని కోట్లు నష్టపోవచ్చు మీరు? అలాగే నేను నష్టం గురించి అస్సలు ఇంకా ఓనన్నా.
ఇప్పటికే అంత విలువ ఎంత చేస్తుంది? ఒక ఇల్లు 4 ఎకరాల భూమి, ఒక ప్లాట్ ఎంత విలువ చేస్తుంది? దగ్గర దగ్గర ఇప్పుడు ఆ టైంలో కూడా దగ్గర దగ్గర 3 కోట్ల ప్రాపర్టీ అమ్మేసి ఇప్పుడైతే ఇప్పుడు 9 కోట్ల ప్రాపర్టీ అన్న ఆ, అమ్మి నేను పార్టీకే పెట్టినా, బీఆర్ఎస్ పార్టీకి పెట్టినా. కేసీఆర్ ప్రోగ్రాం 2 చేసిన, కేటీఆర్ ప్రోగ్రాం 1 చేసిన, ఆ. ప్లస్ 9 మంది ఎమ్మెల్యే 9 మంత్రులతోటి ఇదే ఊర్లో ఇదే పిర్జాదగూడలో వేల సంఖ్యల జనంతో ప్రోగ్రాం చేసిన. అప్పటికి కూడా నాకు మేయర్ సెట్ ఇవ్వడానికి పార్టీ డైమండ్లో పడ్డది కూడా ఒక కారణమే అన్న నేను ఈ పార్టీకి రావడానికి. రైట్, ఓకే. దయాకర్ రండి మీరు అని చెప్పేసి ఇంటర్వ్యూ చూసిన తర్వాత పార్టీ పెద్దలు బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని పిలిచిరాను, పోతారా? పోరా? పోనాను. వినబడతలేనా? పోనానా? క్లియరా? ఎందుకు? ఇగో నా ఒక పార్టీలోకి వచ్చినా ఇంకో పార్టీకి పోవద్దాను అనుకుంటున్నాను. ఇంకా పోరిగా ఇక పోను. ఇలానే ఉంటారు. మల్లారెడ్డి గారు టచ్లో ఉన్నారా మీతో ఇప్పుడు? ఎందుకన్నా రోజు మాట్లాడుకుంటాం. రోజు మాట్లాడతారు. ఆయన ఎమ్మెల్యేనా మాకు? మీ ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడతాం. పార్టీలతో సంబంధం. ఎమ్మెల్యే రైట్. రోజు మాట్లాడతా. అంటే మీరు పర్సనల్గా లేకపోతే మీకున్న ఆలోచన ప్రకారం ఏమున్నది రాజకీయంగా, ఎజెండా ఏమున్నది మీకు? నా జీవితం నా 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 శక్తి ఉన్నంతసేపు, నాకు శక్తి ఉన్నంతసేపు నేను ప్రజాసేవ చేయాలి, ప్రజలకు ఏడు అన్యాయం జరిగితే వాళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచన తప్పితే నేను దాని గురించి దాని తప్పితే ఇంక వేరే ఆలోచన నాకు ఏం లేదన్న. ఇంకేమి లేదు లేదన్న. ప్రజాసేవ అంతే అన్న. అంతే అంతే అన్న. ఏడా దమ్మీలు చేసుడు, దోపిడీలు చేసుడు, కబ్జాలు పెట్టుడు. ఇప్పుడు నాకేం తక్కువ ఉందని చెప్పని చేయాలన్న. దేవుడు ఇచ్చినట్టుకు 4 ఏళ్ళు అన్నం కలుపుకొని ముద్ద తిన్నంత శక్తి నా దగ్గర ఉన్నాక ఇంకా ఇతర సొమ్ముల గురించి ఆశపడి ఎందుకన్నా అంటున్నాను. అంతే ఇక. రైట్, ఇదేనా అన్న ఫైనల్? ఇదే ఫైనల్ అన్న. రైట్, ఓకే. దర్గా దయాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు మనం చూస్తాం. రాబోయే ఎన్నికల్లో అవకాశం ఇస్తే కనుక, పార్టీ అవకాశం ఇస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. పార్టీని విభేదించడానికి కూడా, బీఆర్ఎస్ని విభేదించడానికి కూడా మేయర్ పదవి ఒక కారణం అని చెప్పేసి, పార్టీకి పనిచేసినా కూడా పక్కన పెట్టింది అన్న రీజన్ మరో కారణం అని చెప్పేసి, అదేవిధంగా లోలాయి మల్లి అలియాస్ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లయ్య గురించి కూడా చాలా అంశాలు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అన్న. అన్న నమస్తే. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలి మీరు వాళ్ళ గురించి. ఒక్కటే వర్డ్లో చెప్పాలి వాళ్ళ గురించి. సీఎం రేవంత్ రెడ్డి మంచోడన్న. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కూడా మంచోడన్న. కేటీ రామారావు, నాకు మోసం చేసినోడన్న. హరీష్ రావు, గుడ్ అన్న. కవిత, నో బ్యాడ్ అన్న. బండి సంజయ్, బండి సంజయ్తో పెద్ద టచ్ లేదన్న నాకు. ఈటల రాజేందర్, సూపర్ అన్న. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ టైగర్ అన్న. సీతక్క, చాలా మంచి అక్క. వజ్రేష్ యాదవ్, నా దృష్టిలో మంచోడన్న. చామకూర మల్లారెడ్డి, ఆయన మా ఎమ్మెల్యే అన్న, నేనే గెలిపించిన వ్యక్తి. జక్కా వెంకటరెడ్డి, ప్రజలకు పెట్టిన దరిద్రం. ప్రస్తుత మేయర్ అమర్ సింగ్, అమాయకుడు. తోటకూర అజయ్ కుమార్, ద గుడ్ పర్సన్. ఇలా ఆయన వచ్చినప్పటి నుంచి బోడుపల్లు స్థితిగతులు మార్చాడు. చింతపండు నవీన్ కుమార్, రాజకీయ తీవ్రవాది, ఒక కలుపు మొక్క, గంజాయి మొక్క. దర్గా దయాకర్ రెడ్డి అన్న ఇంత చేసిన నువ్వే, దాని కితాబ్ నువ్వు వేయాలన్న. క్రాంతి అన్న సమాజం గురించి పోరాడే ఒక గొప్ప వ్యక్తి అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అన్న.